శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మ గది. చిలుకూరి శ్రీనివాసరావు గారు రచించారు. కథ విందాము. బంధుమిత్రులు అతిథుల రాకపోకలతో వామనరావు ఇల్లంతా ఒకటే హడావుడి. 3 రోజుల క్రిందటే వాళ్ళి కొత్తింట్లోకి వచ్చారు. గృహప్రవేశానికి వచ్చి ఇంకా ఉన్న బంధువులు అప్పుడు రాలేక ఇప్పుడొచ్చి శుభాకాంక్షలు చెప్తున్న వాళ్లతో కొత్తిల్లు కలకలలాడుతుంది. వామనరావు ఆయన భార్య పరిమళ ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. వచ్చిన వాళ్ళందరికీ ఇంట్లో అణువణువు చూపిస్తూ ఉప్పొంగిపోతున్నారు. ఈ ఫ్లోరింగ్ అంతా రాక్ మార్బుల్స్ రాజస్థాన్ నుంచి తెప్పించావు. ఇది కన్సీల్డ్ కిచెన్, ఇది మాస్టర్ బెడ్రూమ్, పక్కది చిల్డ్రన్ బెడ్రూమ్, ఆ తర్వాతది గెస్ట్ రూమ్, అది పూజ గది, మూలది స్టోర్ రూమ్, పైన లెఫ్ట్ కార్నర్లోది జిమ్, రైట్ సైడ్ది ఫెట్ కార్నివల్, టాప్లో ఉన్నది పెయింట్ హౌస్, ఇది సిట్అవుట్, లోపలిది కారిడార్, సైడుది డ్రాయింగ్ రూమ్, ఇదే చేపల అక్వేరియం ప్లేస్. ఇలా అన్నీ చూపిస్తూ మురిసిపోతున్నారా భార్యాభర్తలు. వామనరావు చూపుల్లో విజయ దరహాసం, పరిమళ మాటల్లో దర్పం స్పష్టంగా కనబడుతున్నాయి. లిఫ్ట్, పని మనిషికి అవుట్ రూమ్, స్విమ్మింగ్ పూల్, విశాలమైన గార్డెనింగ్తో ఈ 3 అంతస్తుల పాలరాతి కట్టడం నిజంగానే ఒక అద్భుత కళాఖండంగా మెరిసిపోతుంది. వామనరావు ఆదాయ పన్నుల శాఖలో ఉన్నతోద్యోగి. పరిమళ ధనిక కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అమ్మాయి. 15 ఏళ్ల నుంచి అద్దిళ్లల్లో ఉంటున్న వాళ్ళకి ఇల్లు కలల సౌధం. వారం రోజులు గడిచాయి. హడావుడి సద్దుమణిగింది. ఇక వెళ్ళొస్తాన్రా అంటూ తన బట్టలున్న చేతి సంచి తీసుకొని బయలుదేరాడు వామనరావు మామయ్య గంగయ్య. ఇంకో 2 రోజులుండి వెళ్దువు గాని మామయ్య అన్నాడు వామనరావు. నేనిక్కడ ఇక చేసే పనే ఉంది. ఇప్పటికే వారం రోజులైపోయింది. నేనెళ్ళకపోతే అక్కడ చేనిండిపోతుంది అన్నాడు మామయ్య. మధ్యాహ్నం భోజనం చేస్తే గాని వెళ్ళటం కుదరదు ససేమిరా అని మొహమాట పెట్టేసింది పరిమళ. ఆమె మాటను కాదనలేకపోయాడు గంగయ్య. గంగయ్య వామనరావు తల్లి వేణమ్మకి స్వయాన అన్నయ్య. తనది పేదరికమైన ఉన్నతమైన మనస్సు. వాళ్ళది ఒక చిన్న పల్లెటూరు. తనని ఊళ్ళో అందరూ బాగా గౌరవిస్తారు. వాళ్ళ ఊళ్ళో ఒక మోతుబారి రైతుకు నమ్మిన బంటుగా ఉండి పొలం చూసుకుంటున్నాడు గంగయ్య. వారం రోజుల ముందే గంగయ్య ఇక్కడికొచ్చి చిన్న పెద్ద పనులు చక్కబెడుతూ వచ్చాడు. ఇల్లు కడిగించటం, మామిడి తోరణాలు కట్టడం, ఆవు దూడని తెచ్చి గృహప్రవేశానికి ఇల్లంతా తిప్పడం, వచ్చిన అతిథులకి ఏ లోటు రాకుండా చూసుకోవటం వంటి ఎన్నో పనులు మామయ్య దగ్గరుండి చూసుకున్నాడు. మామయ్యే చిన్నప్పటి నుంచి వామనరావు కుటుంబానికి పెద్ద ఆసరా. అమ్మమ్మ ఇంటికెళ్ళినప్పుడు భుజాన మీద ఎక్కించుకొని పొలం తీసుకెళ్ళి తియ్యటి తాటి ముంజలు, తేగలు వంటి ఎన్నో రుచులు పంచేవాడు. వచ్చినప్పుడల్లా బోలెడు తినుబండారాలు తెచ్చేవాడు. అందుకే ఇప్పటికీ తనకి చెల్లికి మామయ్య అంటే ఓ మధురమైన బంధం, ఆత్మీయ భావం. మధ్యాహ్నం అయింది. భోజనం ముగిసింది. ఊరికి ఉపక్రమించాడు మామయ్య. వెళ్తూ వెళ్తూ హాల్లో నెమ్మదిగా ఆగాడు మామయ్య. బాబు, చిన్న మాట అని వామనరావుని పిలిచాడు. చెప్పు మామయ్య అన్నాడు వామనరావు. ఇల్లు చాలా గొప్పగా కట్టావు బాబు. అందరూ నీ ఇంటి గురించి చెప్పుకుంటుంటే ఇది మా మేనల్లుడి ఇల్లని చాలా పొంగిపోయాను బాబు. కాకపోతే అని సందేహిస్తుండగా చెప్పు మామయ్య, పర్వాలేదు అన్నాడు వామనరావు. ఈ ఇంట్లో అసలు ఉన్నాడో లేడో తెలియని దేవుడికి గదుంది. చిన్నపిల్లలకు, రాబోయే అతిథులకి గదులున్నాయి. పని మనుషులకి, ఆఖరికి పెంపుడు కుక్కకి, చేపల తొట్టికి గదులున్నాయి. కానీ నిన్ను కన్న తల్లి కోసం ఎక్కడా తనకంటూ ఒక గది కనిపించటం లేదయ్యా అన్నాడు. ఆ విషయం గురించే అంతగా ఆలోచించని వామనరావు మామయ్య మాటలకి షాక్ అయ్యాడు. లంకంత ఇంటిలో ఆమె పడి మీదే తుంగ చాపేసుకొని పడుకుంటుంది. మీకోసం ఎవరైనా వస్తే కనిపించకుండా తలుపెనుకాలో దొడ్డివైపు సందులోకో వెళ్ళిపోయి మరుగు చూసుకుంటుంది. తనకంటూ స్థిరమైన గది లేక
అది గడిలాటలో మప్పీల గడియకో చోటుకి మారుతుంది. దాని అవస్థ చూస్తుంటే పూర్వం ఉన్న తాటాకింట్లోనే స్వేచ్ఛగా ఉందనుకుంటున్నాను. అసలు ఈ లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ ఇచ్చేది ఒక తల్లేరా. నీ అంత చదువు జ్ఞానం నాకు లేకపోయినా వయసు వచ్చిన అనుభవంతో చెబుతున్నా. నేను తప్పు మాట్లాడుంటే మరోలా అనుకోవద్దు అంటూ చెప్పి వెళ్ళిపోయాడు మామయ్య. మావయ్య మాటలు మనస్సు లోతుల్లో ఎక్కడో గుచ్చుకున్నాయి. ఉన్న ఫలంగా సోఫాలో సతికిల పడ్డాడు వామనరావు. తనకు తాను సరిపెట్టుకోలేని నిస్సహాయత ఏదో అతన్ని ఆవరించింది. కాసేపటికి తేరుకొని కిటికీలోంచి అమ్మ కోసం చూశాడు. సందులోంచి ప్రహారీ అవతలున్న బయటి వాళ్ళెవరితోనో అమ్మ మాట్లాడుతుంది. చిన్నగా మాటలు వినబడుతున్నాయి. అవును, ఇది నా కొడుకిల్లు. ఆడు పెద్ద ఆఫీసరు. మా కోడలు కూడా చాలా భాగ్యవంతుల పిల్ల అని ఇరుగు పొరుగుతో కొడుకు కోడలు గురించి గొప్పలు తెగ చెప్పేస్తుంది. వామనరావుకి కన్నీళ్ళాగలేదు. ఈ లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ ఇచ్చేది తల్లి ఒక్కతేరా అన్న మావయ్య మాటలు గుర్తొచ్చాయి. మావయ్య చెప్పింది నిజమే కదా అనుకున్నాడు. అమ్మ మా కోసం ఎంత కష్టపడింది. జీవితమంతా మా కోసం అరిగిపోయింది అమ్మ. మా బతుకుల్లో వెలుగుల కోసం తాను కొవ్వొత్తిలా కరిగిపోయింది. ఓసారి చిన్నప్పుడు వర్షానికి మా తాటాకింట్లో చూరు నుంచి నీళ్లు కారిపోతుంటే మాకు పైన సంచి కప్పి రాత్రంతా తాను తడుస్తూ కూర్చుంది అమ్మ. కాలేజీ వాళ్ళు పొరుగు రాష్ట్రాలకు టూర్ పెడితే నన్ను పంపించిందమ్మ. తర్వాత తెలిసింది నా కోసం తన పెళ్లినాటి జరి పట్టు చీర అమ్మేసిందని. తను రక్తం మరిగించిన కండలు కరిగించిన మా కోసమే కదా అనుకుంటూ అక్కడే కూర్చుండిపోయాడు. కళ్ళల్లో నీళ్లు ధారాపాతమవుతున్నాయి. కళ్ళు ఒత్తుకున్నాడు వామనరావు. ఒక్కసారి తన బాల్యాన్ని నెమరు వేసుకున్నాడు. అప్పుడు వామనరావుకి 6 ఏళ్ళు, చెల్లి సత్యకి 3 ఏళ్ళు. పొద్దున్నే సద్దన్నం తిని నాన్న పద్దరాజు పనికెళ్ళాడు. కాసేపటికే గుండె గుబేలుమనే కబురొచ్చింది. ఆ వార్త ఇంట్లో విషాదాన్ని నింపింది. పొలంలో పనిచేస్తున్న పద్దరాజుని మోటారు విద్యుత్ తీగ మృత్యువై కబలించింది. పని ముగించుకొని కూలి డబ్బులతో వస్తాడనుకున్న ఆ ఇంటికి పద్దరాజు శవమై వచ్చాడు. వేణమ్మ అచేతనంతో దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఏం జరిగిందో తెలియని వయస్సులో ఆ అమాయక పిల్లలు బిత్తర చూపులు చూస్తున్నారు. ఆ హఠాత్ పరిణామం ఇంటిల్లిపాదిని కుంగతీసింది. వేణమ్మ రోజులు గడుస్తున్న బాధ నుంచి కోలుకోలేకపోతుంది. యజమాని లేక ఇల్లు అనాది అయిపోయింది. వేణమ్మకి మొదటి నుంచి భర్త పిల్లలకి వండి పెట్టడం తప్ప మరో వ్యాపకం తెలియదు. క్రమక్రమంగా ఇంట్లో అన్నీ నిండుకుపోయాయి. రోజు గడవటం కష్టమైపోతుంది. ఇరుగు పొరుగు కాస్త చేత సాయం అందించినా ఎంతకాలం గడుస్తుంది? కూర్చొని తింటే కొండలాగుతాయా? బిల్లు కట్టలేకపోతే కరెంటు కట్ చేసేశారు. పాల సరఫరా ఆగిపోయింది. ఇంట్లో బియ్యం డబ్బా ఖాళీ అయిపోయింది. పిల్లలు కిరాణా కొట్టుకి సామానుకు వెళ్తే మీ నాన్న 1000 రూపాయలు ఇవ్వాలి, చెల్లించకుండానే పైకెళ్ళిపోయాడు. ఇప్పుడు మీకు అరువిస్తే బాకీ ఎవరు తీరుస్తారు అని తిప్పి పంపించేశాడు షావుకారు. ఇంట్లో రేపు అన్నదే ప్రశ్నార్థకంగా మారింది వేణమ్మకి. ఇప్పుడు భర్త బెంగ కన్నా ఆర్థిక సమస్యలే అసలు గుదిబండలయ్యాయి. ఈదలేని ఈ సంసార సాగరంలో శాశ్వత మునకే పరిష్కారం అనుకుంది. అంతా మాటు మణిగాక ఇంటి దూలానికి చీర కొంగు ముడివేసుకుంది వేణమ్మ. చేయి తగిలి అటక మీదున్న ఇత్తడి బిందె కింద పడి టంగుమని చప్పుడైంది. నులక మంచం మీద పడుకున్న సత్య ఉలిక్కిపడి అమ్మా అమ్మా అంటూ లేచి ఏడుపు మొదలుపెట్టింది. ఏమీ లేదు, పడుకో అని సముదాయించి దుప్పటి కప్పి మళ్ళీ పడుకోబెట్టేశాడు పక్కలో ఉన్న వాళ్ళన్నయ్య. ఆ చీకట్లో మాసిపెట్టి మించి దీపకాంతి పిల్లల మోకాల మీద పడుతుంది. నిద్రిస్తున్న ఆ పసిమొగ్గలు అమాయక మోకాలు చూసి కడుపు తరుక్కుపోయింది వేణమ్మకి. వీళ్లను అనాథలు చేసి నేనిలా వెళ్ళిపోవటం సమంజసమేనా అనిపించింది. ఒక్క క్షణం పిల్లల కోసం ఆలోచించింది. తన నిర్ణయం మార్చుకుంది. ఉబుకుతున్న దుఃఖాన్ని ఆపుకోలేక బిగ్గరగా ఏడుస్తూ
మంచం మీదున్న ఇద్దరు పిల్లల్ని గట్టిగా గుండెలకు హత్తుకుంది. ఇలాంటి పిచ్చి పని ఇంకెప్పుడూ చేయకూడదనుకుంది. ఒకరోజు అమ్మిచ్చిన 10 రూపాయలతో టిఫిన్ తెచ్చుకోవడానికి వీధి చివరున్న హోటల్కి వెళ్ళారు పిల్లలిద్దరూ. ఎంతసేపటికి వాళ్ళు రాకపోవడంతో అమ్మ తెగ కంగారు పడిపోయింది. వాళ్ళ కోసం వీధిలోనే నిలబడిపోయింది. చాలాసేపటికి పిల్లలు బిక్కమొఖాలేసుకొని వచ్చారు. టిఫిన్ ఏది? అంది అమ్మ. అక్కడ చాలామంది ఉన్నారు. మేము చాలాసేపు నిలబడ్డాం. టిఫిన్లు అయిపోయాయి అని చెప్పారు పిల్లలు. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంటే ఇదేనేమో అనుకుంది అమ్మ. అన్ని కష్టాలు మనకే రావాలా అంటూ ఇంట్లో ఉన్న నూకలతో గబగబా ఉప్మా చేసి పెట్టి ఆ పూటకి పిల్లల కడుపు ఆకలి తీర్చింది అమ్మ. ఉన్నట్టుండి ఒక మెరుపు లాంటి ఆలోచన ఆమె మనసుకు తట్టింది. అనుకున్నదే తడువుగా దాన్ని కార్యరూపం దాల్చింది వేణమ్మ. వాళ్ళింటి దగ్గరే టిఫిన్ సెంటర్ మొదలుపెట్టింది. కాలం అవసరం దేన్నైనా నేర్పిస్తాయన్నట్టు ఆ వ్యాపారాన్ని తొందరగానే ఆకలింపజేసుకొని ముందుకెళ్తుంది ఆమె. ఇప్పుడు వేణమ్మ టిఫిన్ వ్యాపారం బాగా సాగుతుంది. కుటుంబం ఏ లోటు లేకుండా గడిచిపోతుంది. రుచి శుచి శుభ్రం ఉండడంతో వేణమ్మ టిఫిన్కి గిరాకీ పెరిగింది. పిల్లలిద్దరూ చక్కగా చదువుకుంటున్నారు. ఎన్ని బాధలున్నా ఎప్పుడూ చిరునవ్వు మాయని ముఖం వేణమ్మది. ఆప్యాయమైన పలకరింపు చేత సాయం ఆమె నైజం. కలివిడికి మంచితనానికి ఆమెకు ఊళ్ళోనే మంచి గుర్తింపు తెచ్చాయి. వేణమ్మకి డబ్బులు చేయి తిరగడంతో కిరాణా కొట్టుతో సహా భర్త చేసిన పాత బాకీలన్నింటినీ తీర్చేయాలనుకుంది. నాన్న ఎప్పుడో చేసిన బాకీలు ఇప్పుడు ఎవరూ అడగట్లేదుగా, ఇప్పుడున్న ఫలంగా తీర్చడం ఎందుకు? అమ్మతో అన్నాడు వామనరావు. రుణశేషం శత్రుశేషం అన్నారు పెద్దలు. మనం ఎప్పుడు ఎవరికి బకాయి ఉండిపోకూడదు. మళ్ళీ ఎన్ని జన్మలెత్తినా తీర్చలేం అంది అమ్మ. పద్దరాజు చేసిన అప్పులన్నీ వడ్డీతో సహా తీర్చేసింది వేణమ్మ. తల్లి శ్రమకు ప్రతిఫలంగా అన్నట్టు పిల్లలిద్దరూ కష్టపడి చదువుకొని ప్రయోజకులయ్యారు. తనకు పెద్దగా చదువు లేకపోయినా పిల్లల చదువు విషయంలో ఏ లోటు లేకుండా శ్రద్ధ పెట్టింది వేణమ్మ. సత్య టీచర్ శిక్షణ పూర్తి చేసింది. ఆమెకు పక్కుల్లోనే మరో మాస్టారుతో వివాహం జరిగింది. వామనరావు రకరకాలు ఉద్యోగాలు చేసి చివరికి ఆదాయ పన్నుల శాఖలో గ్రూప్ 1 ఉద్యోగం సాధించాడు. డబ్బులు బాగా ఉన్న ఓ మోతుబరి వామనరావు గుణగణాలు ఉద్యోగం చూసి ఏరి కోరి మరీ వాళ్ళ అమ్మాయి పరిమళని ఇచ్చి వివాహం చేశాడు. వామనరావు భార్యా పిల్లల్నేసుకుని చాలా ఊళ్ళు తిరిగాడు. వేణమ్మ మాత్రం తన ఊరు, తన ఇల్లు, తన పని వదిలిపెట్టలేదు. తమ దగ్గరికి వచ్చేయమని కొడుకు ఎన్నిసార్లు అభ్యర్థించినా ఆమె చిరునవ్వుతో సర్ది చెప్పేసేది. ఈ మట్టి, ఈ ఇల్లు, ఈ పని నా ప్రాణం. ఒంట్లో ఓపికున్నంతకాలం ఇలా నడవని నాయనా. కాలు చెయ్యి వంగిన తర్వాత ఎలాగో నీకు తప్పదు. నన్ను ఇబ్బంది పెట్టకంటూనే 15 ఏళ్ళు గడిపేసింది వేణమ్మ. వామనరావు పదోన్నతుల్లో పెద్ద స్థాయి ఉద్యోగంతో నగరానికి చేరుకున్నాడు. ఇక అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకొని ఇల్లు కట్టుకోవడానికి సన్నాహాలు మొదలెట్టాడు. భార్యాభర్తలిద్దరూ తాము కట్టుకోబోయే ఇంటి గురించి ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఎన్నెన్నో మోడల్స్ గాలించారు. తమ ఇల్లు ఒక అద్భుతం కావాలనేది వాళ్ళ చిరకాల స్వప్నం. పరిమళ వాళ్ళ నాన్నగారు కూడా ఆ ఇంటి నిర్మాణానికి ఆర్థికంగా సాయపడ్డారు. వాళ్ళు అనుకున్నట్టుగా సకల సదుపాయాలు సర్వహంగులతో వారి కలల సౌధం సాకారమైంది. వామనరావు అమ్మను కూడా ఒప్పించి ఈ ఇంటికి తీసుకొచ్చేశాడు. గృహప్రవేశమై అనుకున్నట్టుగా అన్నీ సక్రమంగా జరిగిపోవడంతో ఆనందంగా చాలా తేలికైపోయాడు వామనరావు. ఇంతలోనే మామయ్య తన బాధ్యతని గుర్తు చేయడంతో గతాన్ని జోగుతున్న వామనరావు నెమ్మదిగా వర్తమానంలోకి తేరుకున్నాడు. అప్పటికే తెల్లవారిపోయింది. తన ఆలోచనని పరిమళ ముందుంచాడు. ఆమె ఎంతో ఆనందపడింది. ఒక మంచం, టేబుల్, కుర్చీ, టీపాయి హూటాహూటిన గెస్ట్ రూంలోకి తరలించేశారు. అమ్మ నాన్న తాలూకు ఫోటోలన్నింటినీ ఆ గదిలో అలంకరించారు. స్టోర్ రూంలో మూలనున్న అమ్మ నులక మంచం, నాన్న వాడిన మడత కుర్చీ, ట్రంకు పెట్టి, బ్యాటరీ లైటు
ఇవన్నీ కూడా ఆ గదిలో సర్దేశారు. పడి మీద కూర్చున్న వేణమ్మను పరిమళ, వామనరావు చెరొక చేయి పట్టుకొని మేడ మీద అతిథి గది దగ్గరకు తీసుకొచ్చారు. గుమ్మం పైన అమ్మ గది అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది. అమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు పుత్రవాత్సల్యమై కురిశాయి. గదిలోకి కూడా తీసుకెళ్లారు కొడుకు కోడలు. గది నిండా ఉన్న ఆమె తాలూకు వస్తువులు స్మృతుల్ని తేరిపారా చూస్తూ పరవశించిపోయింది. కొంచెం సేపు ఆమె కన్నీళ్ళే మాట్లాడాయి. తమాయించుకొని తేరుకున్నాక, ముసలిదాన్ని ఏ పడి మీద తలదాచుకున్నా రోజెళ్ళిపోతుంది. ఈ గదులు ఏసీలు గట్రా నాకెందుకురా బాబు అంది. వామనరావుకి మామయ్య మాటలు మళ్ళీ గుర్తొచ్చాయి. లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ ఇచ్చేది అమ్మ ఒక్కతే అని నాటి నుంచి వామనరావు అందరికీ చెప్తూనే ఉన్నాడు. ఇంట్లో పూజ గది కంటే ముందుగా ఉండాల్సింది అమ్మ గది అని అందరికీ చాటుతున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.